మీరు మీ సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్లో ఎంత పడితే అంత, ఎట్లా పడితే అట్లా డిపాజిట్లు చేస్తున్నారా? అయితే ఈ వీడియో మీకోసం. మీరు ఒక ఫైనాన్షియల్ ఇయర్లో మీకున్న అన్ని సేవింగ్స్ బ్యాంక్ అకౌంట్స్ కలిపి 10 లక్షలు గనక డిపాజిట్ చేశారు అంటే ఆ బ్యాంక్స్ ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళకి స్టేట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ అనే రిపోర్ట్ ద్వారా మీరు ఎంత డిపాజిట్ చేశారు, ఏ టైంలో డిపాజిట్ చేశారు, ఈ డీటెయిల్స్ అన్నిటితో కలిపి ఒక రిపోర్ట్ ఫైల్ చేస్తారు. దాన్ని బట్టి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మీ డిపాజిట్స్ ని ట్రాక్ చేస్తారు. అయితే అది ఇల్లీగల్ కాదు. ఇల్లీగల్ కాకపోయినా కూడా వీడికి ఇంత అమౌంట్ ఆఫ్ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చింది, అసలు సడన్ గా ఇంత క్యాష్ డిపాజిట్ ఎందుకు చేయాల్సి వచ్చింది, వీటన్నిటి లోతుల్ని పరిశోధిస్తారు. ఎట్లా కంపేర్ చేసుకుంటారు అంటే, మీరు మీ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్ లో డిక్లేర్ చేసిన ఇన్కమ్ పాస్ట్ ఇయర్స్ లో మీ ఇన్కమ్ ప్యాటర్న్ ఎలా ఉంది, పెరుగుతోందా లేకపోతే తగ్గిందా, అండ్ ఆల్సో ఫ్రీక్వెన్సీ అండ్ టైమింగ్ ఆఫ్ డిపాజిట్స్, అంటే ఏ టైమ్స్లో మీరు డిపాజిట్ చేశారు, ఎంత ఫ్రీక్వెంట్గా మీరు డిపాజిట్ చేశారు, మీ బ్యాంక్ అకౌంట్లో నుంచి విత్డ్రాల్స్ ఏమన్నా ఉన్నాయా, అంటే డిపాజిట్ చేయకముందు మీరు ఏమన్నా విత్డ్రా చేశారా, అలానే సడన్ స్పైక్స్, ఇన్కన్సిస్టెన్సీస్ ఏమన్నా ఉన్నాయా. సడన్ గా ఒక 5 లక్షలు డిపాజిట్ చేశారు అంటే సడన్ గా ఎక్కడి నుంచి వస్తాయి ఒక మనిషికి 5 లక్షలు, ఏదో చేసి ఉండాలి. సో ఇలా అన్నమాట. సో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి విషయాల్లో. ఒకవేళ దీన్ని గనక ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది, ఆ అమౌంట్ ఫ్లాగ్ చేస్తారు ఏఐఎస్ లో, అంటే దాని గురించి ఇంకా డీటెయిల్డ్ గా ఇన్వెస్టిగేట్ చేయాలి అని. ఒకవేళ మీరు గనక దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేకపోయారు అంటే గనక దాన్ని అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ గా ట్రీట్ చేస్తారు. అనవసరంగా మీ ల్యాక్ ఆఫ్ ఎక్స్ప్లెనేషన్ వల్ల జెన్యూన్ మనీ కూడా అన్ఎక్స్ప్లెయిన్డ్ మనీ లాగా అవుతుంది. హెవీ ట్యాక్సెస్ అండ్ పెనాల్టీస్ పడతాయి. మీ పాన్ వాచ్ లిస్ట్ లోకి వెళ్తుంది. సో ఇదంతా మాకెందుకు, అసలు ఏం చేయాలి అంటే, మీరు చేసే ప్రతి డిపాజిట్ కి, ప్రతి విత్డ్రాల్ కి ఒక పేపర్ ట్రయల్ ఉండాలి, అంటే ప్రాపర్ ఎవిడెన్స్ ఉండాలి, ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి. మనం డిపాజిట్ చేస్తే ఆ మనీ మనకి ఎక్కడి నుంచి వచ్చింది, మనం ఏం చేయడం వల్ల మనం ఆ మనీని సంపాదించాం, ఇలా ఒక డాక్యుమెంటరీ ఎవిడెన్స్ అనేది మన దగ్గర ఉండాలి మన క్యాష్ కి సంబంధించి. ఒకవేళ మాకు ఆ క్యాష్ ఏదైనా సేల్ ట్రాన్సాక్షన్ వల్ల వచ్చింది, లేకపోతే ప్రీవియస్లీ విత్డ్రా చేయడం వల్ల వచ్చింది, ప్రీవియస్ గా నా సేవింగ్స్ అవి అనుకుంటే గనక దాన్ని ప్రూవ్ చేయాలి, ప్రూవ్ చేయగలగాలి. ఒకవేళ డిపార్ట్మెంట్ నుంచి మనకు గనక ఏదైనా కమ్యూనికేషన్ వస్తే వెంటనే రిప్లై ఇవ్వాలి. ఒకవేళ రిప్లై ఇవ్వకపోతే అన్ఎక్స్ప్లెయిన్డ్ క్యాష్ కింద ట్రీట్ చేస్తారు, మన గొయ్యి మనం దూకున్నట్టే అవుతుంది. సో సైలెన్స్ ఆల్వేస్ వర్క్స్ అగెన్స్ట్ us. సో ఇలాంటి కంటెంట్ కోసం అర్జెంటుగా ట్యాక్స్టర్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే టైమ్లీ అప్డేట్స్ కోసం నా వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఛానల్ని ఇక్కడ లింక్లో ఇస్తున్నాను, దానిలో కూడా జాయిన్ అయిపోండి.